ఖాళీ చేసుకునేను. ఖాళీది ఏం చేస్తాం? నిండు పాత్రను దాంట్లో ఉన్నది మొత్తం తీసేస్తే అదే పాత్ర ఏమవుతుంది? ఖాళీ అవుతుంది కదా. అట్లా యేసుక్రీస్తు ప్రభు ఖాళీ చేసుకునేను. అది కూడా మనము పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఏమి ఖాళీ చేసుకున్నాడు, ఆయనలో వచ్చిన మార్పు ఏమిటి? ఎవరైనా ఆయనలో మార్పు చేశారా? కానే కాదు, ఆయన స్థానం విడిచి మార్పు తెచ్చుకున్నాడు. ఒక దాన్ని ఉపయోగించే దాని క్రమమును మనము దాని స్థానాన్ని మార్చి ఇంకో దానికోసం వాడుకుంటే ఎవరు ఆయన ఖాళీ చేశారు? తన్ను తాను రిక్తునిగా చేసుకునేను, తన్ను తాను తగ్గించుకునేను. ఎవరు తగ్గించారు ఆయన్ను? తనను తానే తగ్గించుకున్నాడు. మనం అర్థం చేసుకుందాం. దేవాతి దేవుడు తనను తానే తగ్గించుకున్నాడు. ఆయన వ్యక్తిగత నిర్ణయము, ఆయన ఎవరు బలవంతం చేయాల, ఆయన మీద ఎవరు రుద్దలేదు, కానీ తన సొంత నిర్ణయము, వ్యక్తిగతమైన నిర్ణయము, వ్యక్తిగతమైన చర్య స్వయంగా ఆయనే తీసుకున్నాడు. తనను తానే తగ్గించుకున్నాడు, తనను తానే రిక్తునిగా చేసుకునేను. యెషయా గ్రంథము తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 53:12 ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడంటే, ఏలయనగా ఆ మరణము నొందునట్లు ఆయన తన ప్రాణమును ధారపోసెను. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును ఎవరు పోశారు? ఆయనే ధారపోసాడు, ఆయనే తగ్గించుకున్నాడు, ఆయనే ప్రాణమును ధారపోసాడు. ప్రశ్న ఏంటంటే ఏమి ఖాళీ చేసుకున్నాడు? రిక్తుడిగా అయ్యాడు. సో ఏది ఖాళీ చేసుకున్నాడు? ఆయనలో ఏమి ఖాళీ అయింది? 6వ వచనం తెలియజేస్తుంది ఏం ఖాళీ అయిందో. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అందుకనే చార్లెస్ వెస్లీ అంటాడు, ఆయన ఏమి రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి కోల్పోయాడంటే ఆయన అన్నిటినీ ఖాళీ చేసుకున్నాడు, ప్రేమ తప్పించి అన్నీ ఖాళీ చేసుకున్నాడు. ఈ వచనం ఇంకా ఏం తెలియజేస్తుందంటే ఆయన ఎవరు, ఆయన భూమి మీద జన్మించక ముందు ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తూ ఉంది. ఆయన ఎవరు? భూమి మీదకి రాకముందు, ఆయన భూమి మీద జన్మించక ముందు ఆయన ఎలాగున్నాడు, ఆయన యొక్క మహిమ ఏంటి అంటే దేవుని వలే ఉండలేదు. కానీ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు ఆయన దేవుడు అంటాం, తండ్రితో సమానుడు. ఎవరితో సమానుడు? తండ్రిలో కొంచెం కూడా తక్కువ కాదు, తండ్రితో సమానుడు. ఆయన దైవిక లక్షణాలు అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన దేవుడు, ఆయన తక్కువేమీ కాదు దైవత్వానికి, తండ్రితో సమానుడు. అపోస్తలుడైన పౌలు ఇంకా తెలియజేస్తున్నాడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన దేవునితో సమానుడు, ఆయన దేవుని స్వరూపం, దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా 2వ అధ్యాయం 9వ వచనం ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరమందు ఆయన దేవుడిగా, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క స్వరూప స్వభావం, దేవుడు అంటే ఇలాగుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుందో అవన్నీ కూడా యేసుక్రీస్తు శరీరమందు భూమి మీద జన్మించినప్పుడు కూడా ఆయనలో నివాసం ఉన్నాయి, నివసిస్తూ ఉన్నాయి. ఆయన పూర్తిగా దేవుడే. హెబ్రీ గ్రంథకర్త అంటా ఉన్నాడు 1వ అధ్యాయము 3వ వచనం, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అంటే దేవుని తేజస్సు అంటా ఉన్నాడు. చదువుదామా 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమై చాలు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడంట. అంటే దేవుని మహిమ తేజస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు.
అంతేకాకుండా ఆయన స్వభావము, దైవిక స్వభావము, దేవుడై ఉండి ఆయన మూర్తివంతము, ఆయన స్వభావము కూడా సమస్తము ఆయనలో ఉన్నాయి, మహిమకరముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలియజేస్తున్నాడు. 10వ వచనంలో అంటాడు ప్రభువా అంటాడు. ఎవరు? తండ్రి అంటాడు ఎవరిని? కుమారుడిని ప్రభువా. ఇంకా బండక్షరాలతో ఉంటుంది హెబ్రీ 1:10 అంటే యెహోవా అంటా ఉన్నాడు. ఎవరు అంటున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ప్రభువా, యెహోవా అంటా ఉన్నాడు. యెహోవా అంటే కుమారునికి కూడా యెహోవా అనే పేరు ఉంది. అక్కడ బండక్షరాలతో ప్రభువా అని ఉంటే అక్కడ ఏంటంటే యెహోవా అనే పదం వాడబడింది. అంటే ప్రభు అంటే ఎవరన్నారు? తండ్రి అనేది. ప్రభువా అంటే ఎవరనాలి? అంటే దేవునితో సమానుడు, తండ్రితో సమానుడు యేసుక్రీస్తు ప్రభువు. అదే యోహాను తన సువార్తలో 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రధాన యాజకుని ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు చేస్తూ ఉన్నాడు. చదువుదామా 17:5. తండ్రి, లోకము పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమ, అంటే ఎంత మహిమలో ఉన్నాడో లోకం పుట్టక మునుపు, నీ యొద్ద మహిమపరచు నన్ను అంటా ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన మహిమలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద అవతరించక ముందు, మానవుడిగా రాకముందు ఆయన ఆధిక్యత ఎంత గొప్పదంటే దేవునితో సమానుడు దేవుడై ఉన్నాడు, దేవాతి దేవుడై ఉన్నాడు, త్రియేక దేవుడై ఉన్నాడు. ప్రేమలో, సత్యములో, నీతిలో, న్యాయములో, యథార్థతలో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. సర్వభౌముడై, స్వయంభవుడై, సర్వ సృష్టిని ఏలుతూ, సృష్టించి, పరిపాలించు, నిర్వహిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. వచనాలన్నీ అయ్యే తెలియజేస్తూ ఉన్నాయి. అంతటి ఆధిక్యత నుండి ఆయన అవమానకరమైన మానవుడిగా అవమానకరమైన మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ సందర్భాన్ని మనం చూస్తే ఆయనలో ఖాళీ అయింది ఏంటి? దైవత్వము కాదు. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడానికి అది సాధ్యపడదు. అయితే మానవత్వమును ధరించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఉండి సంపూర్ణమైన మానవుడిగా భూమి మీద జన్మించెను. అందుకని ఆయన దైవ మానవుడు, 100% దేవుడు, 100% మానవుడు. యేసుక్రీస్తు ప్రభు అందుకే దైవ మానవుడు. దేవునికి మరణం లేదు, అయితే మానవునికి మరణం ఉంది. కాబట్టి ఆయన మానవుడిగా అవతరించి ఆయన మరణించాడు. అది కూడా ఒక మిస్టరీ, అది కూడా ఎవరికి అర్థం కానిది. సో ఆయన ఏం ఖాళీ చేసుకున్నాడు? దైవత్వాన్ని ఆయన ఖాళీ చేసుకోలేదు, తన స్వభావాన్ని ఆయన ఖాళీ చేసుకోలేదు, కానీ ఆయన తన సహజ హక్కుల్ని ఖాళీ చేసుకున్నాడు. తన అవకాశ ప్రివిలేజెస్, మహిమను ఆయన ఖాళీ చేసుకున్నాడు. అనగా మానవత్వముతో ఆయన మహిమ కప్పబడింది. ఆయన మహిమ, ఆయన మానవుడిగా రావటాన్ని బట్టి ఆ మానవత్వము ఆయన మహిమను కప్పివేసింది. ఆయన ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడు మనం ఆలోచిస్తే, ఆయన ఎంతగా రిక్తుని చేసుకున్నాడంటే మనిషిగా అయ్యాడు. ఎలా అయ్యాడమ్మా యేసు ప్రభు? శిశువుగా అయ్యాడు కదా. ఒక మనిషిగా, దేవాతి దేవుడై ఉండి ఒక మనిషిగా అవతరించాడు. ఒక మనిషిగానే అవతరించాడా? మనిషి కంటే హీనమైనగా దాసునిగా పుట్టాడు. రాజకుటుంబంలో మనిషిగా పుట్ల, దాసునిగా పుట్టాడు. బానిసగా, ఆ కాలంలో దాసుడు అంటే ఇంకా ఘోరంగా హింసించబడేవాళ్ళు. దాసునిగా పుట్టాడు. ఆ దాసుడు అవమానకరమైన దాసునిగా పుట్టాడు. ఆ అవమానం కూడా మరణము పొందునంతగా, సిలువలో అవమానకరమైన మరణము పొందే అంతగా హీన దశలో పుట్టాడు. ఒక మానవుడిగా మాత్రమే కాదమ్మా ఆయన పుట్టింది, సిలువలో మరణించేంత వరకు ఒక దాసునిగా.
అవమానకరమైన నీచమైన మరణము పొంది అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే ఎవరు తగ్గించారు ఆయన్ని? ఆయన తన్నుకు తానుగా తగ్గించుకున్నాడు. ఒక దోషిగా, అపరాధిగా, ఒక దోషిగా అవమానం పొంది, సిలువ శ్రమలు పొంది, హింసించబడి సిలువలో మరణించేంతగా తగ్గించుకున్నాడు. నీవు నేను కూడా అంతగా ఎవరు తగ్గించుకోలేనంతగా. ఏ మానవుడికి అసాధ్యం, అసలు అది సాధ్యపడదు. దేవాతి దేవుడు అయ్యండి ఊహించటానికి కూడా మనకి ఊహకు అందనంతగా తగ్గించుకున్నాడు. అది మనం పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అడుగుతాం, ఎలాగ ప్రభువా మనిషిగా ఎలా పుట్టావు, ఇంతగా ఎలా తగ్గించుకున్నావు? కుటుంబంలోనే నా భార్య దగ్గర నేను తగ్గించుకోలేను చాలాసార్లు, పిల్లల దగ్గర నేను తగ్గించుకోలేను, సంఘంలో నేను తగ్గించుకోలేను. పేరుకే సేవకుడు కానీ సేవ మాత్రం సేవకుడు అంటే సేవకుడు మీ అందరికి సేవ చేయాల్సిన వాడిని, పేరుకు మాత్రమే. కానీ మీ అందరి నుంచి అయ్యగారు అని పేర్లు పొందేటటువంటి వాడిని, అయ్యగారులని పిలిపించుకునేటువంటి గొప్పవాడిగా చలామణి అయ్యి నాకు నా దేవునికి ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత వ్యత్యాసం. ఒక్క మెట్టు కూడా దిగలేనటువంటి స్వభావం మనదే. ఎవరి దగ్గర తగ్గించుకుంటాము? ఆయన మన ఊహకు కూడా అందదు. ఆయన తగ్గింపు మనకు అర్థం కాదు, అంతగా తగ్గించుకున్నాడు, అంతగా తగ్గించుకున్నాడు. అదే ఎందుకు తగ్గించుకున్నాడంటే మనకి నిత్య రాజ్యం ఇవ్వాలని. మనకు ఆయన తగ్గించుకుంటేనే మనకి నిత్య జీవం ఉంది. అవమానకరమైన మరణము ఆయన పొందితేనే, మన అవమానం అంతటిని ఆయన భరిస్తేనే మన మీద ఉన్న అవమానం అంతా పోయింది. మన పాప శిక్ష అంతా ఆయన భరిస్తేనే మన పాప శిక్ష వెల క్రయధనము అక్కడ చెల్లించబడింది. కాబట్టి మనకు విడుదల. తండ్రి ఆ యొక్క మరణాన్ని చూసి తృప్తి చెందాడు. నేను వీళ్ళందరినీ ఇక క్షమించవచ్చు అనుకున్నాడు. ఆయన మరణము క్రయధనంగా చెల్లించబడింది. కాబట్టి నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి నిత్య జీవము, పరలోక భాగ్యానికి, దైవుని కుమారులుగా పిలువబడటానికి మనం అర్హులమయ్యాము. దీనికి వెల ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించబడింది. సరే, ఇది ఆయన తగ్గింపు. మన దగ్గరకు వద్దాం, మన అనుదిన జీవితం కోసం వద్దాం. దేవుడు క్రిస్మస్ దినాన తగ్గించుకొని పుట్టాడు. ఫిలిప్పీ సంఘానికి ఎవరు రాస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఈ మాటలన్నీ. ఫిలిప్పీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడు? ఎందుకు రాస్తున్నాడు మనం చూస్తే, ఫిలిప్పీ సంఘం ఏమీ పర్ఫెక్ట్ సంఘమే కాదు, పరిపూర్ణమైన సంఘమేం కాదు. ఫిలిప్పీ సంఘాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సంఘంలో సమస్యలు అనేది సర్వసాధారణం కదా. ఏమి ఆ సమస్యలు అంటే, విరోధ భావం ఒకటి ఉంది. మొట్టమొదటిగా సంఘంలో ఏముంది? విరోధ భావం. నేనెక్కువ అంటే నేనెక్కువ, తనకంటే నేనెక్కువ, నేను లేకపోతే ఏమీ జరగదు, నేనే భక్తి పరుణ్ణి, నాకే తెలుసు. 2 వ్యక్తిగత ఘర్షణలు ఉన్నాయి. అది నేను వచనాలు చూపించాలంటే 1 అధ్యాయం 15 వచనం. విరోధ భావం ఉంది సంఘంలో. 2 వ్యక్తిగత సంఘర్షణలు ఉన్నాయి. 4 అధ్యాయం 2 వచనం. వ్యక్తిగతమైన గొడవలు ఉన్నాయి. ఒక వ్యక్తి అంటే ఇంకో వ్యక్తికి పడదు, గొడవలు ఉన్నాయి ఫిలిప్పీ సంఘంలో. 3వది ఐక్యత లేదు. 2 అధ్యాయం 2 వచనం. అందుకని ఏక మనస్సు గలవారై ఉండండి, ఏకాత్మ గలవారై ఉండండి. ఎందుకంటే సంఘంలో ఏం లేదు? ఐక్యత లేదు. ఫిలిప్పీ సంఘము ఇటువంటి భావముతో ఉంది. అందుకని ఫిలిప్పీ సంఘమా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండు. ఇంకెందుకు ఉంటుంది నీలో విరోధ భావం? నేను ఇతరుల కంటే గొప్పవాడిని అనే దేవాతి దేవుడే ఇంతగా తగ్గించుకుంటే, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన నీవు, నీ హృదయం మెత్తని చేయబడలేదా? రాతి హృదయం మారలేదా? నువ్వెందుకు తగ్గించుకోవట్లేదు? మన కుటుంబాలు శాంతంగా ఉండాలంటే తగ్గింపు కావాలి. ఒకరినొకరు క్షమాపణ అడగాలంటే తగ్గింపు కావాలి. యేసుక్రీస్తు మార్గమే తగ్గింపు.
5వ వచనం కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు. తన స్థితి ఉన్నతమైనది, ఆ ఉన్నతమైన దాన్ని విడిచిపెట్టి ఖాళీ చేసుకున్నాడు కదా. ఆయన మనస్సు మీరు కలిగి ఉండండి, ఆ ప్రవర్తన మీరు కలిగి ఉండండి, ఆ మైండ్ మీరు కలిగి ఉండండి. సంఘంలో విరోధ భావం ఉందా, ఘర్షణలు ఉన్నాయా, ఐక్యత లేదా? ఎందుకంటే తగ్గింపు లేదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండు. సంఘంలో మనము అసలు సంఘంగా తయారవటానికి కారణం ఏంటంటే ఒకరితో ఒకరము సహవాసం చేయటానికి, ఒకరితో ఒకరము క్రీస్తు ప్రేమను పంచుకోవటానికి. సంఘముగా భూమి మీద దేవుడు మనల్ని ఆయన శరీరముగా ఆయనను ప్రతిబింబించే విధంగా చేశాడు. సంఘము నేటి దినము ఇది మరిచింది. ప్రతి దాంట్లో మన ప్రవర్తన యేసు క్రీస్తు కలిగిన ఆ ప్రవర్తన. ఏ ప్రవర్తన? ఆయన తగ్గించుకున్నాడు, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. మనం ఏం చేయాలి? రిక్తునిగా చేయబడాలి. నేనేం చేయాలి? రిక్తునిగా ఖాళీ చేసుకోవాలి. నీవు నేను ఖాళీ చేసుకోవాలి అన్నాడా అంటేలే. అయినా ఎవరైనా ఒక మాట అంటే వెంటనే ఇంకో మాట అంటాం చాలా తేలిక, ఇంకా 4 మాటలు వడ్డించడం ఇంకా తేలిక. 2వ అధ్యాయం 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతను ఏమి చేయక. స్వార్థంతో మీరు ఏమీ చేయొద్దు, కక్ష చేత ఏమీ చేయొద్దు. సంఘంలో ఏదైనా పనున్నా, ఏది చేసినా గొప్ప కోసం చేయొద్దు, పేరు కోసం చేయొద్దు, వినబడాలని చేయొద్దు, తెలియజేయబడాలని చేయొద్దు, అందరికి తెలిసేటట్టు ఇవ్వద్దు. ఈ మధ్య సాక్ష్యాలు మనం పంచుకుంటా ఉన్నాం. సాక్ష్యాలు పంచుకునేటప్పుడు పేరు చెప్పొద్దు. ఎందుకు పేరు చెప్పి నేను పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే, లేదా కన్నక్క ప్రార్థన చేస్తే, జాష్ప గారు ప్రార్థన చేస్తే, మీరేం చేస్తున్నారంటే మమ్మల్ని హెచ్చిస్తారు. దేవుడు అక్కడ ఫలం ఏమంటాడంటే, మీరు అక్కడ ఆల్రెడీ హెచ్చించబడి మీ ఫలం మీరు పొందుకున్నారా, ఇంకేంది మీ ప్రార్థన చేసిన ఫలము పొందుకున్నారు మేరమ్మ గారు, మీకు వచ్చి అక్కడ రావాల్సింది వచ్చింది, మీకు ఇంకేం లేదు అని. అయినా ఇక్కడ హెచ్చించబడితే అది మేము ఆశించిన అది దౌర్భాగ్యం. రెండోది, మీరు మమ్మల్ని తృప్తిపరచాలని లేదు. ఎవరికి వారంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించమని కోరాలి, మీరు ప్రార్థించాలి. దేవుడికి నీకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. గుర్తిద్దాం మనం. ప్రార్థించమని అడగండి, ప్రార్థిస్తారు. సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రార్థించమని కోరేను, మీరు ప్రార్థించినందుకు వందనాలు, దేవుడు కార్యం చేశాడు. దేవుడు చేయకపోయినా పర్లేదు కదా, దేవుడు చేస్తాడు అంటే సంతోషం మనకి, చేస్తే మంచిది. చేస్తాడా? ప్రార్థన చేస్తే ఆయన చెయ్యాలంటే చేస్తాడు కదా. ఎందుకంటే ఈ 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఎందుకు చేస్తాడు, ఎందుకు చేయడం కూడా. ఎపఫ్రోదితుకి మరణం వచ్చేంతగా వచ్చింది రోగం. పౌలు గారు గట్టి ప్రార్థన చేసి పోవాలి అనలేదు కదా, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. అంతకుముందు అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థించినప్పుడు అనేక స్వస్థతలు జరిగినాయి. కానీ ఈ పత్రికలో చూస్తే స్వస్థతలు జరిగినట్టుగా మనం చూడం. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు చేస్తాడంటేనే మనం ప్రార్థించగలం, చేయడంటే విశ్వాసం లేకుండా మనం ప్రార్థించలేం. కాబట్టి ప్రార్థన చేద్దాము. అయితే సమస్య ఏంటంటే హెచ్చించొద్దు, ఎవరు హెచ్చించొద్దు. దయచేసి పేర్లు చెప్పొద్దు సాక్ష్యం చెప్పేటప్పుడు, పేర్లు మాత్రం వాడొద్దు. ప్రార్థించమని కోరాను, దేవుడు చేశాడు, దట్స్ ఇట్ కదా. దేవునికే మహిమ.
మనిషికి కాదు. మంచిది. అయితే రెండవదిగా ఏమనుకున్నాం? 3వ వచనం, కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను స్వలాభం కోసము పేరు కోసము ఏది చేయొద్దు. ఎందుకు ఈ మాట తెలియజేశాడంటే, యేసుక్రీస్తు గురించి కూడా ప్రకటిస్తున్నారు, స్వలాభం కోసం సువార్త ప్రకటిస్తున్నారు. కక్ష చేత వృధాతిశయం చేత వారు దేవుని వాక్యం ప్రకటించారు. 17, 18 వచనాలు మనం చూస్తే దేని చేత వాళ్ళు స్వార్థ ప్రకటించారు? కక్ష చేత. ఇంకా శ్రమలు పడాలి, పౌలు గారికి ఇంకా శ్రమలు రావాలి, ఇంకా ఆయన్ని బంధకాల్లో నుండి రాస్తున్నాడు ఈ పత్రిక. అంటే చెరసాల్లో, జైల్లో ఉండి రాస్తున్నాడు. ఈయన పేరిట నేను సువార్త ప్రకటిస్తే ఆయనకి ఇంకా 4 రోజులు ఇంకా జైల్లో ఉంటాడు, ఇంకా 4 ఎక్కువ తనులు అంటారు, ఇంకా జైల్లో నుంచి రాడు, జైల్లోనే చచ్చిపోతాడు. కాబట్టి ఆయన పేరు మీద ఆయన ఇక్కడ స్వార్థ కక్ష చేత ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని ఎట్టోకట్ట ప్రకటిస్తున్నాడు అంటలేదు. మీరు చేయొద్దు సంగమా, కక్ష చేత చేయొద్దు, వృధాతిశయము చేత చేయొద్దు, ఏ పని చేయొద్దు. అయితే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. యోగ్యుడని మన సంఘంలో ఎప్పుడు అనుకుంటాం? జ్ఞానవంతుడైతే, నైపుణ్యత ఉంటే, మంచోడు అనుకుంటే యోగ్యుడు రాయుడు, వీడికి సేవ చేయొచ్చు అంటాం. లేనే లేదు. వాళ్ళు అజ్ఞానులైనా, డబ్బు లేని వారైనా, పేదలైనా నాకంటే యోగ్యుడని తనకు సేవ చేయటం కోసమే యోగ్యుడు అనుకోవాలి, యోగ్యురాలు అనుకోవాలి. వాళ్ళకున్న స్థితిని బట్టి, పలుకుబడిని బట్టి, నైతికతను బట్టి కానే కాదు, ఏమీ లేకపోయినా యోగ్యుడు, యోగ్యురాలు అని సేవ చేయాలి. ఎందుకంటే మన అహంకార హృదయాలను సిలువ మార్గము, సిలువ సత్యము మనల్ని తగ్గించుకునే విధంగా, తగ్గించుకొని సేవ చేసే విధంగా, సిలువను చూసి బలం పొందుకొని తగ్గించుకునే విధంగా దేవుడు మనకి, ఎవరో రింగ్ టోన్ పెట్టారు, టైం అయిందని గుర్తాను. సరే, 4వదిగా ఇతరుల కార్యాలను చూడాలి. సంగమా, మీరు ఇప్పుడు దాకా యేసుక్రీస్తు గొప్పతనం, ఔన్నత్యాన్ని చూశారు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. తన సొంత కార్యాన్ని చూడలేదు, తనకు తాను తగ్గించుకున్నాడు. కాబట్టి సంగమా, ఫిలిప్పీ సంగమా, ఇతరుల కార్యాలను చూడండి. నీ స్వలాభం కోసమో చూసుకోవద్దు, నీ స్వార్థం కోసమో కాదు, ఇతరుల కోసం చేయండి అంట. ఈ క్రిస్మస్ దినం కూడా, క్రిస్మస్ కూడా ఇతరుల కోసం చేయడానికి. ఎందుకంటే యేసు ప్రభు తన కార్యాలను చూడక ఇతరుల కార్యాలను చూశాడు. తన మహిమ కోసం కాక మన రక్షణ కోసం చూశాడు. అందుకనే తిమోతిని, ఎపఫ్రదీతుని మన ముందుంచాడు. తిమోతి ఇతరుల కార్యాల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన సొంత కార్యం పట్ల కాదు, తన కోసం కాదు, తన ఆశలతో నిమగ్నమై జీవించట్లేదు, తన కోరికల చొప్పున జీవించట్లేదు, ఇతరుల కోసము జీవించాడు. అంతేకాకుండా ఎపఫ్రదీతు సంఘం నిమిత్తం విచారపడతా ఉన్నాడు. అంటే సంఘపు ఆశ కోసం, సంఘ విషయాల కోసం విచారపడతా ఉన్నాడు. సంఘము ఒక పక్క, ఎపఫ్రదీతు ఆరోగ్యం కోసం విచారపడతా ఉంది. అంటే ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఉన్నారు, ఇతరుల కార్యాల కోసం జీవిస్తూ ఉన్నారు, ఇతరుల దేహాల కోసం జీవిస్తున్నారు, ఇతరుల అవసరాల కోసం జీవిస్తున్నారు. సో క్రైస్తవుడు అనేవాడు తన కోసం తాను జీవించటానికి వీలే లేదు. యేసుక్రీస్తు ప్రభు
నీ కోసం మరణించింది, నీ కోసం నీవు జీవించటానికి కాదు, నీవు ఇతరుల కోసం జీవించటానికి. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ ఆనందం కోసం, నీ తృప్తి కోసం, నీ జ్ఞానం కోసం కాదు జీవించటం, ఇతరుల కోసం సాక్రిఫైషల్, త్యాగపూరితమైన కొవ్వొత్తి వలె కరిగిపోవటం కోసమే, ఇతరులకు వెలిగిస్తూ కొవ్వొత్తి ఏం చేస్తుంది, కరిగిపోయినట్లుగా క్రైస్తవుడు, దేవుని బిడ్డ కూడా ఆ విధంగా ఇతరులకు వెలిగించటం కోసం, వారి జీవితాలు వెలిగించటం కోసం, వారికి కూడా రక్షణార్థమై మన జీవితాలు కరిగిపోవటం కోసమే దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది. కాబట్టి ఇతరుల కార్యాలను చూడండి. చివరిగా యేసుక్రీస్తు ప్రభు రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. 9వ వచనం తెలియజేస్తున్నాడు, అందుచేతనే ఆయన తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి, ప్రతి నామమునకు పైనామం ఆయన అన్నిటికంటే అధికముగా హెచ్చించెను. యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడ్డాడు. ఆయన ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, ఆయన ఏం చేయబడ్డాడు, సంఘంలో మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో, నాకొద్దు పేరు, ఎప్పుడైతే ఇతరుల కార్యాలను మనం చూసామో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ తగ్గింపు మనసు, ఖాళీ చేసుకునే మనసు, నీ డబ్బు లేకుంటే నీ పేరు, నీ జ్ఞానము, నీ భక్తి అంతటినీ కూడా తగ్గించుకొని, నువ్వు అధికుడు అయినప్పుడు తగ్గించుకొని రిక్తుడిగా చేయబడి ప్రేమ చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నిన్ను అత్యధికముగా హెచ్చిస్తాడు. అందుకని లూకాసు వార్త 18:14 తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఇక 4:10 వచనం ఒకటి తీసి చదవండి. అలానే పేతురు రాసిన మొదటి పత్రిక 5:5-6 ఇంకొకరు తీసి చదవండి. ఒకరు యాకోబు 4:10, మొదటి పేతురు 5:5-6. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. తగ్గించుకోండి, మీరు దీన మనస్సులై ఉండండి, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. తగ్గించుకోండి, మీరు ఉన్న స్థితి నుంచి తగ్గించుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6. మీరు ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును, దీన మనస్సు తగ్గించుకోండి, దీన మనస్సు వస్త్రము వలె కట్టుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తగ్గించుకున్న వారికి కృపానుగ్రహించును. తగ్గించుకోండి, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. గర్వాన్ని తీసివేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వచ్చున్నాడు. ఆయన ఇతరుల కొరకు త్యాగపూరితంగా ఆయన మరణించాడు. మరణము కూడా మరణించడానికి బద్ధులమై ఉన్నాం. మనం కూడా కాళ్ళు గడగటానికి బద్ధులమై ఉన్నాం. తగ్గించుకోండి, దీనులుగా ఉండండి. ఈ యొక్క క్రిస్మస్ ఆనందం మన సొంత విషయాల్లోనే కాక ఇతరుల విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి ఉందాం, దీనులుగా ఉందాం. ఈ యొక్క జననము మనకు ఒకటి గుర్తు చేస్తుంది. ఏంటంటే మీరు దీనత్వాన్ని ధరించుకోండి, తగ్గించుకోండి, ఖాళీ చేయబడండి. మీ గొప్పతనం, మీ హుందాతనం, మీ డబ్బు, మీ అన్నీ ఉన్నాయి, కానీ దీనులుగా బ్రతకండి అంట. ఎందుకంటే పరలోకమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు, మీ ఫలం అధికమవుతా ఉంది. కాబట్టి యేసు ప్రభు జననం ఇతరుల్లో క్రీస్తు ప్రేమను చూపించడానికి,
అంతేకాకుండా ఈ జననము మనకు ఒక మాదిరి ఏంటంటే తగ్గించుకొని జీవించడానికి ఒక మాదిరినిచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. ఈ క్రిస్మస్ అనేది ఒక్కరోజుకి పరిమితం కాదు, కానీ ప్రతిరోజు యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు, ఈ ప్రవర్తనను గుర్తు చేస్తూ ఉంది. యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు, యేసు క్రీస్తు కలిగిన ఈ ప్రవర్తనను ప్రతి దినము మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి సంఘములో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. ఆయన కృప చూపుతూ ఉంటాడు. తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తా ఉన్నాడు. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.